బామ్మ మీ పేరేంటి? అప్పయ్యమ్మండి. అప్పయ్యమ్మ. మీరేమవుతారు ఇవిడికి? మా అమ్మండి. మీ అమ్మగారా? ఇల్లు మీదేనా? ఆ ఇల్లు మాదండి. ఎవరెవరు ఉంటారు? ఇంకెవరు లేరండి, మీ ఇద్దరం ఉన్నాం. మీకు పెళ్ళి అవ్వలేదా? ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్ళి అత్తరింటి పోడండి. ఎవరు చూస్తలేదండి ఇంకా. మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? రాపర్తండి. పెళ్ళి మీరే చేశారా? ఏంటి పెళ్ళి మీరే చేశారా? పెళ్ళి మేము చేయలేదండి, నాకు చేసుకున్నారండి తీసిపోయి. వాళ్ళు తీసుకుపోయారు అంటే మీకు దగ్గర వాళ్ళేనా అమ్మాయి తాలూకోళ్ళు? అంటే మాకు దగ్గర వాళ్ళు తీసిపోయి చేసుకున్నారండి వాళ్ళు. నా దగ్గర ఏమీ లేదండి, తీసిపోయారండి వాళ్ళు. తీసిపోయి పెళ్లి చేసుకుని మా దగ్గర రానలేదండి. మీ దగ్గర రానవ్వట్లేదు, ఇలా రకంగా ఉంచుకున్నారా? ఆ అమ్మాయి గారు ఇంట్లోనే పెట్టుకున్నారండి. మీరు వెళ్ళి అడగలేదా మరి? ఇల్లు అడిగేమంటారు, పంపనన్నారండి. వాళ్ళు మీకు చెల్లెళ్ళు అవుతారా? ఎవరండి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా మీ అబ్బాయి, ఆ పిల్ల కూతురండి. అయ్యో ఆ పిల్ల కూతురేనండి, ఇప్పుడు దగ్గర వాళ్ళే కదా వాళ్ళు. మా కూతురు పిల్లలు చేసుకున్నట్టండి. మీ కూతురు గారి పిల్లనా? ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందండి, నా కూతురికి ఒక కూతురు పుట్టిందండి. ఆ కూతురుని చేసుకున్నాడు అనమాట. అలాగా మీ అబ్బాయికి పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? అవుతుందండి మొత్తం 8 సంవత్సరాల పైన అవుతుందండి. 8 సంవత్సరాలు అవుతుంది. మీ ఆవిడ ఎలా చనిపోయారు? మీ ఆవిడ ఎలా చనిపోయారు? నొప్పి కింద వచ్చి నొప్పిలో చచ్చిపోయిందండి. నొప్పి వచ్చిందా? నొప్పి వచ్చిందండి. ఒంట్లో బాగాలేక చనిపోయింది. ఒకటే కొడుకు మీకు? ఆ కూరడండి. మీరు మరి ఏం పని చేస్తున్నారా? ఇక చేయనాక నాకు ఊపు లేదండి. నా నోటండి బెడ్డ మొక్కల కింద తీసేలా పడిచిపోయిందండి. ఎందుకని? ఇలాగ పైకి పనిలో పోయిందండి. పనిలోకి వెళ్తే అక్కడ నోటంట మొక్కల కింద పడిపోయి 22 రోజులు పడ్డదండి బెడ్డ. ఆ 22 రోజులు పడితే ఇంకా అలాగే హాస్పిటల్కి టీబీ అటాక్ అయిపోయిందండి. ఇంకా మందులు ఇంకా వాడుతున్నానండి. ఇంకా ఇంట్లో నన్ను కాయలేక కట్టపడి దిక్కులేక నేను ఏం చేయలేక ఇంకా కొన్నాళ్ళు మానేశానండి మందులు. ఇంటికి మానేశాను అడిగి మళ్ళీ దెబ్బలాడి మళ్ళీ మందులు ఇచ్చారండి. మళ్ళీ నోటని బెడ్ పడిపోతుందమ్మా అలాగా అని బతిమాలుకుని మళ్ళీ మందులు తెచ్చుకున్నాను. పోయి బ్లడ్ ఎందుకు వస్తుంది, ఏంటి కారణం? ఏమో తెలియదండి. బెడ్ పడిపోయి టీబీ అటాక్లో దింపేసిందండి. క్యాన్సర్లోకి. క్యాన్సర్? బ్లడ్ క్యాన్సరా? క్యాన్సర్లు ఉన్నాయండి. మరి బ్లడ్ క్యాన్సర్కి మందులు అవి ఫ్రీగానే ఇస్తున్నారా గవర్నమెంట్? కాకినాడలో ఇస్తున్నారండి. కాకినాడలో ఇస్తున్నారు. 4 రోజులు మానేసారంటే మళ్ళీ అలా నోటని బెడ్ పడిపోద్దండి. అమ్మకి చేయి పడిపోయిందా? కాలు చేయి పడుతుందండి. నడవలేదు ఇప్పుడు? అన్నకు లేదండి. తీసుకెళ్ళి మంచం మీద నేనే పడేయాలండి. మళ్ళీ ఆన్లైన్లో బతిమల్లి మళ్ళీ మా మంచం మీద పడేయాలండి. ఏదో ఆలు ఎక్కువ బియ్యం తెచ్చుకుని పొంగ పెట్టుకుని ముసలిదాన్ని కాసిపోయాలి. మీ అబ్బాయికి తెలుసు కదా మీకు ఒంట్లో బాగాలేదని? తెలిసినా రాలేదండి. మీరు వెళ్ళలేదా అత్తారింటికి వెళ్ళి వాళ్ళతో చెప్పలేదా? నా కొడుకుని ఇలా తీసుకెళ్ళిపోతే ఎలాగ, నా పరిస్థితి బాగాలేదు కదా అని అడగలేదా? చెప్పినా ఇంకా కూర్చో పొజిషన్ లేదండి. అతను ఇంకా పిల్లలతో ఉన్నాడు, ఇంకా అతను ఇబ్బంది పెట్టకూడదని ఇంకా నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. వంట చేస్తారా? వంట చేసుకుంటున్నానండి. వంట చేస్తారు? ఎవరు చేస్తారు? మీరే చేస్తారా? నేనే చేసుకుంటున్నాను. ఇంకా ఎవరు చేసి పెడతారండి? ఆ ముసలిదానికి నాకు ఏదో కొన్ని బియ్యం చేసుకుని వంట చేసుకుంటామండి. గవర్నమెంట్ తరపు నుంచి ఫంక్షన్ ఏమైనా వస్తుందా? నాకు లేదండి. ముసలిదానికి వస్తాయండి. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉండేదండి. ఆ ఫోన్ నెంబర్ గోడ మీద రాసి ఉండొచ్చింది కూడా చౌపడి తిరిగేసాడండి. అవునా? ఇక్కడ ఫోన్ చేస్తున్నానండి. రేషన్ బియ్యం అవి వస్తున్నాయా? రేషన్ బియ్యం వస్తలేదండి. రావట్లేదా? లేదండి. ముసలిదానికే లేదండి, నాకే లేదండి. రేషన్ బియ్యం మీకెందుకు రావండి? మీకు వైట్ కార్డు లేదా? రేషన్ బియ్యం అంటే ఒక కార్డు చచ్చిపోయింది అంటున్నారండి. ముసలిదానికి అమ్మ ఏళ్ళు ముద్ర పడలేదండి, ముసలిదానికి వస్తలేదండి. నాదమ్మ కార్డు ఇప్పుడే చచ్చిపోయిందండి. నా నోటండి బెడ్ ఓడిపోయిన కానించి నేను వెళ్ళం మానేశానండి. మళ్ళీ తిరగ రాశారంటండి. నా పట్టుకెళ్ళినాక నాకు దారి లేదండి. పోనీ ఆ కార్డు ఎక్స్పైరీ డేట్ అయిపోతే మళ్ళీ వెళ్ళి చేయించుకోవచ్చు కదా? అదే కొత్త కార్డుగా రాస్తాన్నారు, నెల రాస్తానా అని చెప్పారండి ప్రెసిడెంట్ గారు. రేషన్ ఇస్తాను తీసుకుంటారు కదా? రేషన్ నేను ఇస్తాను తీసుకుంటారు కదా? తీసుకొచ్చి అక్కడ పెట్టినారు మీకోసమే రేషన్. మీ ఖర్చులు కొంచుకోండి. 5,000 అమ్మా అవి. మెడిసిన్కో లేకపోతే భోజనాలకి వాటికి వాడుకోండి. మాకు తిన్న పేరు పెట్టారండి, మాకు అదే చాలండి. మాకు అదే సంతోషంగా ఉంది. అమ్మకి చేయి నొప్పి అంటుంది కదా, ఇంజక్షన్ చేయించండి. అలాగే. సంతోషమే కదా? సంతోషమేనండి.
కడుపు నిండా తినండి, మీరేం రేషన్ అవేం బయట మీరు కొనుక్కోక్కర్లేదు, ఓకేనా? అవి మీకు కేవలం ఖర్చుల కోసమే, మీకు ఒంట్లో బాగాలేదు కదా. అలాగే. ఇంకా కాకపోతే బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు కాబట్టి అది కొంచెం పెద్ద కేసే. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి మీకు ఆపరేషన్ అలా చేస్తే బాగుంటుంది. మరి మా వెళ్ళొస్తాను, నేను వెళ్ళొస్తాను. వెళ్తారట.